సో ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు సార్? ప్రభుత్వంలో ఏమైనా ఆఫర్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యం బయట అంటున్నారు. కోదండరామ్ గారు మీరు ఎట్లా ఎమ్మెల్సీ పదవి తీసుకుంటారు, ఇవన్నీ మనకు సెటరైట్ అయిన తర్వాతనే మీరు తీసుకోవాలని కొంతమంది లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఎట్లా లాభం చెప్పండి. ఏదో ఒకటి ఉంటది కదా భవిష్యత్తులో, అంటే నెల 2 నెలల కాలంలో కోడ్ అయిపోతే స్టార్ట్ అయిపోతుంది. వచ్చినప్పుడు ముందే మీతోనే మాట్లాడతాం. మరి వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? ఎవ్వరికి కూడా వీళ్ళంతా కష్టపడ్డారు కదా, ఎవ్వరికి కూడా అట్లాంటి విషయాలపైన ఒక చర్చ గాని ఒక ప్రతిపాదన మేము మా వైపు నుంచి ప్రతిపాదన పెట్టినాం. గవర్నమెంట్ పార్టీలు అధికారంలోకి రాకముందు వాళ్ళు ఒప్పుకున్నారు. కావాలని మేము అడుగుతాం. 5 కార్పొరేషన్లు 5 కార్పొరేషన్లు 2 ఎమ్మెల్సీలు ఇవన్నీ అడిగినాం. మీరు ఎందుకు అడగాలి అని అనొచ్చు. పార్టీ గెలవాలి అనుకున్నప్పుడు గెలిచిన తర్వాత నిర్ణయాల దగ్గర మాకు కూడా కొంత పాత్ర ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదా. మేమేం పని చేయకుండా అడగట్లేదు, పని చేస్తాము, మీకు సహకరిస్తాము, మీరే గెలవాలి, మీరే అధికారం చెలాయించాలి. కానీ మాకు తోచిన మంచి చెడు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి మాకు కొంత అవకాశం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దాంట్లో భాగంగా కొంత భాగస్వామ్యం మేము సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా ఒక్కలమే అని కాదు, భాగస్వామ్యం ఇతర బయట ప్రజా సంఘాలు కృషి చేసినాయి, వాటికి కూడా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మేము అడుగుతున్నాం. అందరికీ కూడా ఒక భాగస్వామ్యం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతోనే మేము పనిచేసినాం. తప్పకుండా అది ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుస్తుంది అనేటువంటి ఆశ ఉంది. కానీ ఇది ఇట్లా జరుగుతుంది, మాకు ఇట్లా అవుతుంది అనేటువంటి ఒక స్పష్టమైన సమాచారం నాకు కూడా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే 4.5 సంవత్సరాలు మీరు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఆ దాడిని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు చాలా విమర్శ మీన్స్ నేను అనేది రఘు గారు అపోజిషన్ పార్టీలో ఖచ్చితంగా కోదండరామ్ గారు ఏం చేస్తున్నారు, ఏమని చెప్పారు? రఘు గారు చాలా కీలకమైన విషయం ఏంటంటే, మాకు తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధత ఉంది. తెలంగాణ ఎదుగుదల పట్ల మాకు పట్టింపు. దానికోసం మా కృషి మేము చాలా సీరియస్గా చేస్తాం. ఈ కృషి చేసే క్రమంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమ క్రమంలో మామూలు తిట్లు తిట్టేట రోజు తిట్లు కానీ అది వేరు, అది వేరు, ఇది వేరు. ఏం కాదు. ఇప్పుడు మనం పవర్ లో ఉన్నాం, పవర్ లో ఉంటే కదా. అంటే పవర్ లో ఒకటి చాలా కీలకమైందంటే, ఒక అవకాశం దొరికినప్పుడు ఒక మార్పు కోసం పనిచేయటానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మేము ఎందుకు ఊరుకోవాలంటే మేము స్పష్టంగా చెప్తున్నా. కానీ ఏ అవకాశం ఉపయోగించుకున్నా తెలంగాణ అభివృద్ధి అనేదే లక్ష్యం, తెలంగాణ ప్రజల యొక్క వికాసం అనేదే మా కర్తవ్యంగా ఉంటుంది. ఆ పని కోసం మేము చాలా తీవ్రంగా మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు. సో తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా కొంత మార్పు దిశగా అడుగులేస్తున్నాం కాబట్టి, వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు కాబట్టి దానికి మనం అవకాశం ఇవ్వాలి అన్న ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఈ అంశం ఇంకా ఎటువైపు వెళ్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలివేళ.